ఎవరమ్మా? ఎవరు కావాలి? సార్ ఇక్కడ మూర్తి గారని. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరమ్మా. సార్ సేమ్ అడ్రస్. ఓ 2 months బిఫోర్ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళేమో. వాళ్ళు షిఫ్ట్ అయితే మేము వచ్చాం. వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారో చెప్పగలరా? మాకు తెలియదండి, సారీ. సార్ ఈ రోజు వరకు ఉన్న హోప్ ఇప్పుడు పోయింది అంకుల్. ఇప్పటి వరకు మనకి తెలిసిన అన్ని చోట్ల వెతికించాం. ఇంకా జీవితంలో నా వాళ్ళని కలుసుకోలేనేమో అనిపిస్తుంది. హలో సార్. మీరా? మూర్తి గారి గురించి ఏదైనా? కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా రోజు వస్తున్నారు. ఎంక్వైరీ చేస్తున్నాంగా. సారీ సార్, కొంచెం ఇంపార్టెంట్, అందుకే. మీ బాధ నేను అర్థం చేసుకోగలనండి. అందుకే స్పెషల్ కేసు కింద తీసుకుని నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. ఆఫీస్కి వచ్చి 4 రోజులు అయింది. అక్కడ గస్తీ పెట్టాం. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇచ్చిన అడ్రస్ లో ఉండడు. ఆయన నీతో మాట్లాడే, నేను డైరెక్ట్ సీఏ గారితో మాట్లాడతాను. సీఏ గారు ఉండవయ్యా, చెప్పేది ఏ కానిస్టేబుల్, ఏంటా గొడవ? గొడవ కాదు సార్, బాధ. అరే మీతో చెప్పుకుందంటే రానివుడే. అసలు మీరైనా వింటారా లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళిపోమంటారా? ఏంటయ్యా అసలేంటి నీ ప్రాబ్లం? మూర్తి సార్. మూర్తి? ఏ మూర్తి? జిఎస్ఎన్ మూర్తి అండి. మూర్తి వీడికి జిఎస్ఎన్ మూర్తికి నీకు ఏంటి రిలేషన్? మనీ రిలేషన్ సార్. ఏదో ఫ్రెండ్ కదా అని అడగనే ₹1,00,000 ఇచ్చాను అంతే. అప్పటి నుంచి మనిషి అడ్రస్ లేడు. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే ఇల్లు కాదంటారు. మూర్తి నీకు తెలుసా? హే నువ్వు ఇక్కడ? మూర్తి నా ఫ్రెండ్ అండి. ₹1,00,000 తీసుకెళ్ళిపోయాడు. సార్ నా కంప్లైంట్ తీసుకుంటారా లేదా? లేదంటే నేను డీజీపీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగవే బాబు, ఈ అమ్మాయి ఆల్రెడీ అతను కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. అతని కోసం వెతకని ప్లేస్ లేదు, చేయని ప్రయత్నం లేదు. ఓహో మీ వల్ల కూడా కాలేదా? ఓకే, నా నెట్వర్క్ ఓపెన్ చేస్తా. వాడిని ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి నాకు బాగా తెలుసు. రే మూర్తి, ఎక్కడ పారిపోతారా నువ్వు? చూడమ్మా, ఒక మనిషిని బ్లడ్ రిలేషన్ ఉన్నోడైనా వదిలేస్తాడేమో కానీ మనీ రిలేషన్ ఉన్నోడు మాత్రం వదలడు. వీడు దూకుడు చూస్తుంటే మూర్తిని పట్టుకునే వరకు వీడు ఆగడు. మా డ్యూటీ మేము ఎలాగూ చేస్తాం. నువ్వు వీడిని ఫాలో అయిపో, నీ పని అయిపోతుంది. వీడికి మూర్తి ఎలా తెలుసు? బొంగు తెలుసు. మరి తెలుసని చెప్పు. తెలివిగా చెప్పా. పాప మూర్తి తిప్పుకుంటూ మూర్తి మూర్తి అని తిరుగుతుంది. దాన్ని నా వైపు తిప్పుకోవాలని మూర్తి మనకు తెలుసు అని చెప్పాం. మన గెస్ట్ కరెక్ట్ అయితే మిస్ వస్తుంది. మూర్తి కిదర్ హై అంటది. మనం ఇదర్ హై ఉదర్ హై అంటూ బైక్ మీద సిటీ మొత్తం తిప్పేస్తాం అనమాట. మధ్య మధ్య స్పీడ్ బ్రేకర్స్. మన స్పీడ్కి బాడీ టు బాడీ టచింగ్స్. కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి బాడీలో ఫైర్, హార్ట్లో లవ్ పుట్టుకొస్తే. మా నీ బాణం గట్టిగా తేలిందిరా, అటు చూడు.